సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అనే వ్యక్తి ఒక దైవాంశ సంబూతుడు లెక్క తయారైండు తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్లలో. ఆయన అసలు అన్నిటికి అతీతంగా, చట్టానికి అతీతంగా, అన్నిటికీ కోర్టులకు కూడా అతీతంగా పనిచేస్తూ ఉన్నాడు. గతంలోనే ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆయన భార్య విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చాలా దారుణమైన, ఘోరాతి ఘోరంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లో బయటపడ్డాయి. అయినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఆయన భార్యతోటి ఆయన గొడవ అదంతా కూడా పర్సనల్ ఇష్యూ అని చెప్పి వదిలేసిర్రు. అంతా అయిపోయింది. ఆ కథ వేరు విషయం. కానీ పరిపాలనలో కూడా ఆయన ఇంత దారుణంగా వ్యవహరించడం, ప్రతి ఒక్కరిని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం, ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ చివరకు కోర్టులు చివాట్లు పెట్టినా కూడా పద్ధతి మార్చుకోకుండా ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన వెనకేసుకొచ్చింది. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ షాపులు మూసేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా వెనకేసుకొచ్చింది అప్పుడు. కానీ రాను ఏమైందంటే పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఇప్పుడు అది వీళ్ళనే కాటేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీని. నిన్న సెప్టెంబర్ 17 సందర్భంగా సిరిసిల్లలో ఆది శ్రీనివాసు జెండా ఎగిరేసాడు. జెండా ఎగిరేస్తే దానికి కలెక్టర్ హాజరు కావాలి. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పాలనాధికారి కాబట్టి కలెక్టర్ కూడా హాజరు కావాలి. కానీ కలెక్టర్ దానికి డుంబా కొట్టిండు. ఏంది అంటే ఆయన ఏదో వేరే పని మీద పోయిండట, రావడానికి లేట్ అయింది కాబట్టి ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు అని చెప్పేసి దానికి ఇచ్చినటువంటి వివరణ. సెప్టెంబర్ 17 ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం చేస్తున్నప్పుడు, జెండా ఎగిరేసే కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వ విప్ వస్తున్నాడు, జిల్లా అధికారులంతా అక్కడ ఉండాలి, అందరికంటే ముందు కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉన్నాడు, కానీ కలెక్టర్ రాలేదు. అంటే ఆయనకు ఎంత ప్రభుత్వం అంటే ఎంత భయం లేకుండా పోయింది, ఒక అధికారిక కార్యక్రమం అంటే ఎంత భయం లేకుండా పోయింది ఆయనకు అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దాని మీద ఆది శ్రీనివాస్ కూడా గవర్నమెంట్కి ఫిర్యాదు చేసినట్టు సిఎస్కి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఇష్యూ నడుస్తూ ఉన్నది.